నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1,00,000 ఎకరాలకు నీళ్లు ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి ఇచ్చే విధంగా ఇవాళ 4,000 కోట్ల రూపాయలతోటి మనం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మనం తెచ్చుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా వికారాబాద్ రైల్వే లైను, అదే విధంగా కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలని మన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను, ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి? మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలనా? ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి 4,000 కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నపు కన్నులతోని 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా. 75 ఏళ్ళు మీరు ఎవరేం చేయలే. 75 ఏళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. ఇవాళ అర్ణమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలను. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలోకి పోయేమన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినావా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ భరసింహారెడ్డి అర్ణమ్మ ఎట్లన్నా చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇక్కడికెళ్ళి చీకట్ల తిరుగుతున్నాడు. ఆడొకడు ఈడొకడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసినోడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెక్కులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 1,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. అట్లాంటి అవకాశాన్ని జారవిడుచుకుందామా? ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనం నష్టపోదామా? అదేవిధంగా కాంగ్రెస్ ఓడగొట్టాలంటూ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మోపారు. నేను అడుగుతున్నా, ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినాక ఓడగొట్టాలనా? పేదోళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఏ దవాఖానకు పోయినా, అపోలకు పోయినా, యశోదకు పోయినా, కామినేనికి పోయినా బాజాబ్తా నడుచుకుంటా 10 లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ప్రతి పేదవాడికి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూర ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, అడిగిన వాళ్ళకి ఇచ్చినాం, అడిగిన వాళ్ళకి కూడా ఇచ్చినాం. నువ్వు కట్టుకోవా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో, కాలం ఎట్లొస్తుందో. నీ పిల్లగానికి రేపు పెళ్లి అయితే కష్టం అయితే పిల్లగాని కూడా ఒకటి కట్టుకోని తండ్రి కొడుకు కూడా ఆయన 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మా జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలని వచ్చినాయా? మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డిని వడగొట్టాలి.
ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నియామకాల కోసమే ఉద్యమం జరిగి 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన 3 నెలల 30,000 ఉద్యోగాలు, ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు, నియామక పత్రాలు లెక్కబెట్టి తలలు లెక్కబెట్టి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన. 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నన్ను ఓడగొట్టాలనా, నన్ను వడగొట్టాలనా? బీసీ జనాభా ఎంతుందో లెక్కలు తెలవక 60 ఏళ్ల నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి. లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి, నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పడగొట్టాలన్నా దేనికోసం పడగొట్టాలి, దేనికోసం ఓడగొట్టాలి? మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఎవరికన్నా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా? కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా? ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ వాడు చెప్పిండనో వీడు చెప్పిండనో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉండే కోస్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు. ఎన్నడన్నా కోస్గిలో ఎన్నడన్నా కొట్లాడుకున్నామా? శ్రీరామనవమికి వాళ్ళు వచ్చి పీర్ల పండుగకు మనం పోతుంది. ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా? గెట్టు తగాదా ఉందా, లేకపోతే ఆస్తి తగాదా ఉందా? కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరారు. ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారా, ఆలోచన చేయండి. కొడంగల్ అంటే ప్రశాంతం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఎవరి దగ్గరికి ఎవరు పోని, ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకోం. ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ కొడంగల్లో ఈ 5 ఏళ్లు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న యువకులందరికీ, ఈ 5 ఏళ్లు రాజకీయాలు వద్దు. ఈ 5 ఏళ్లు ఎవ్వని గురించి ఎవ్వడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి. 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వ ఓడేస్తే చంద్రమండలానికి రాజవుతాడా? ఏమవుతాడా? 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా? 5 ఏళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అరుణమ్మ ఏమన్నా తెచ్చిందా? ఇంకా కొత్తగా ఏం తెస్తారు? ఇవాళ మనకు అవకాశం వచ్చిన ఎంబడే 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గిలో 1,00,000 మందితోని సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కొడంగల్కు కోస్గికి రప్పించి శిలాఫలకాలేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టినమా లేదా ఆలోచన చేసి ఊరూరు సందు సందు రోడ్లేసే బాధ్యత మనం తీసుకున్నాం. 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చినాం. 4,50,000 ఇళ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రమంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక్క కొడంగల్లో నేను 40 కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చినాం, డబుల్ రోడ్లు ఇచ్చినాం, ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం. దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు 100 రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా? మళ్ళా 100 ఏళ్ళైనా ఇన్ని నిధులు ఎవడన్నా తెస్తాడా? ఇలా కేవలం ఓడించుర్రి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే, కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. అందుకే ఈడికొచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే. నేను ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, పట్నం వంక చూసుకుంటాడు, ఎల్బీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు, మా మీడియా మిత్రులు, సార్ ఎల్బీ నగర్ పోతాడు, సార్ షాద్ నగర్ పోతాడన్న పోయినానే మళ్ళీ మీ దగ్గరికే వచ్చినాయి కదా, అవునా కదా? మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గరికే వచ్చినా మీరే మళ్ళీ భుజాల మీద మోసిండు, మీరే గెలిపించారు. అందుకే నేను మాట ఇస్తున్నా, ఈ కొడంగల్
మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ లాగా ఉండాలి. కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది చెమట పెడుతుందని అనుకుంటున్నారు. నేను అనుకున్న చాలా రోజులకు మా వాళ్ళని మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలే. ఇవాళ రాత్రికి కంటి నిండా నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నాను, సంతోషం నాకుంది. అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతోని కొట్లాడి స్వతంత్రం మీకుంది, నాతోని పట్టుబడి పని చేయించుకునే అధికారం మీకుంది. ఎందుకంటే మీరందరూ వస్తేనే నేను నాయకుడైనా, మీ కష్టంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఇవాళ రాష్ట్రానికే కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా. ఇవాళ ఏది ఉన్నా నేను ఈడ కూర్చుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్నా కొడంగల్కు రావాల్సింది కదా. ఎందుకంటే నేను చెప్పిన 119 నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్లో కొండరెడ్డిపల్లిలో కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్లు తీసుకుపోతారు. ఇది మన ఆత్మగౌరవం. ఇవాళ కూడా చెప్తున్నా 17 పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో కూర్చుంటే ఇక్కడికి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి. ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ. ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి దేరు ఇన్నేళ్లు చూసిండ్రు. అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు. 10 ఏళ్లలో 10 పైసలు కూడా మనకి ఇయ్యలేదు. మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవరు అడగలే. 100 రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అన్ని కొడంగల్కు శుభ సూచకం. ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ 50,000 మెజారిటీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఉన్నారా? మా మీడియా సోదరులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది మన ప్రాంతం, మీరు కూడా ఇక్కడ బిడ్డలు. ఈడ జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది. మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు. ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది. మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు కొడంగల్ అని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. సంతోషం.